వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు ముందుకు వెళ్తున్నారని మీ వెనక చేసిన కుట్ర విఫలం అయ్యింది. అసలు ఏంటి ఆ కుట్ర, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, ఒక పెద్ద మనిషి మీకు వెన్నుపోటు వేయడానికి ఈ విధంగా దారి చూశారు. న్యూ కార్మిక్ ప్లాన్ చేశారంటే అండి, ఒక ప్లాన్. ఏంటి ఆ ప్లాను? హౌస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా, తెలిసిన వ్యక్తే. ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, మీరు చాలా గౌరవంగా అంటే చాలా గౌరవంగా వెళ్తున్నారు. చాలా అబండెంట్గా కనిపిస్తున్నారు చూస్తున్న సొసైటీకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా. అలా మీరు వెళ్తూ ఉన్నా, ఏదైనా చెప్తున్నా అలా వింటున్నారనమాట. ఓకేనా, సో మీ కీర్తి ప్రతిష్టలు ఒక రకంగా ఒక వెలుగు వెలుగుతుంది. మీరు చేస్తున్న పనిలో చాలా గౌరవంగా మీరు ముందుకెళ్తున్నారు అని చెప్పి మీ పనిని ఏలెత్తి చూపించేలా చెయ్యాలి అని డబ్బుల కోసం అనుకుంటున్నారండి. దారిలోనే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే రెడ్ కలర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, రెడ్ అలర్ట్, రెడ్ సైరన్. ఓకేనా, రెడ్ కలర్ అంబులెన్స్కి లైట్ ఉంటుంది కదా, అది. అలాగే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఈ విధంగా ట్రై చేసి డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం మాత్రమే మిమ్మల్ని ఏలెత్తి చూపించేలా చెయ్యాలి అని చెప్పి కొంతమంది అనుకున్నారు. బట్ ఎందుకు ఇదంతా అంటే, మీరు నిలబడకుండా చెయ్యాలి అని అయితే వాళ్ళ యొక్క తాపత్రయం అండి. ఓకేనా, కానీ వాళ్ళకైతే అవకాశం లేదు, అవకాశం కూడా కనిపించట్లేదు. న్యూ బిగినింగ్ అండి. గూఢచారులు ఇబ్బంది పెట్టాలి, ఆపాలి అని అనుకుంటున్నారు. గూఢచారులు అందరూ కలిసి మీకు మొదలు లేకుండా చేసేయాలి, మొదల కంటే ముందు వాళ్ళు మీ విషయంలో మొదలు పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎస్, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో బ్యాక్ స్టాంప్ అయితే వేయలేరండి, ఖచ్చితంగా వేయలేరు. పేజీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. మీరు పేజీ రాస్తున్నారని, లేదా పేజీ మీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ పేజీని చింపేయాలి అని ఈ విధంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఈ ప్రాసెస్లో ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఫీమేల్ ఎనర్జీస్. ఓకేనా, అండ్ అలాగే 6 మెంబర్స్ ఏమో మేల్ పర్సన్స్. ఓకేనా, వాళ్ళందరికీ కూడా ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లం అయిపోద్ది చేసుకోవడానికి. పని, ఫుడ్ అండ్ అలాగే లీగల్ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతారండి వాళ్ళు. ఓకేనా, సో చాలా అంటే లైఫ్ అనేది ఇంకా అయిపోతుంది, అక్కడితో అయిపోద్ది వాళ్ళ లైఫ్. మీ జోలికి కానీ, మీ ఫ్యామిలీ జోలికి కానీ, మీ పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలని కానీ అనుకుంటే అది జరగదండి. ఓకేనా, ఇక్కడ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో 3 మెంబర్స్ అండ్ అలాగే నైబర్స్ అండి, బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని అనుకున్నారు. దారులు చూశారు, క్రియేట్ చేద్దామని చెప్పి చాలా స్ట్రాంగ్గా విఫలమయ్యారండి 7 కూడా. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ చేసి రివర్స్ అయిపోయినాయి. లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని మీ వెనక సాక్ష్యాలను గ్యాదర్ చేస్తున్నారు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మీ చేత అనిపించి మెసేజ్ పెట్టి మీరు మెసేజ్ రిప్లై పెడితే, లేదంటే అది ఇంకోలాగా ఉంటే దాన్ని ఇంకోలా కన్వర్ట్ చేయాలి. మనీ విషయాలు 1కి 2 సార్లు చూసుకోండి. ఎవరితో ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి పదజాలం వాడుతున్నారు, మీరు వాళ్ళతో ఎలాంటి పదజాలం వాడుతున్నారు అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది చూసుకోండి. వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళే సొంతంగా ఒక సీను క్రియేట్ చేసి అందులో మీదేదో తప్పు ఉందన్నట్టుగా లీగల్ మ్యాటర్స్లో ఏదైతే యాక్సెప్టబులో అలాంటిది మీ చుట్టూ క్రియేట్ చేసి మిమ్మల్ని కోర్టుకి లాగాలి, తిరిగేలా చేయాలి. మా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మంచి చెడులు జరగకుండా చేయాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యామిలీ హ్యాపీగా ఉండకుండా చేయాలి. కుటుంబ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయాలని చెప్పి కొంతమంది గూఢాచారులు ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో అది వాళ్ళ మెడకే చుట్టుకుందండి. ఓకేనా, సో మీ చుట్టూ కూడా ఇలాంటి ఒక ఎనర్జీలో ఉన్నారు అన్న విషయం అయితే మీరు గమనించుకోవాలి. చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడ్డారండి. ఓకేనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే కుదరలేదు. ఓకేనా, మదరు సన్ను ఇదే ప్రయత్నంలో వారి జీవితాలని కనిపించకుండా తలకిందులు చేసేసుకుంటారనేది వాళ్ళు గమనించుకోవాలి. ఓకేనా, మీ విషయంలో కనిపించకుండా 7 అంటే జరగాల్సిన 7 స్టెప్స్ కానీ, లేదంటే 7 అడుగులు కానీ, లేదంటే 7 నెంబర్ అండి, 7 lakhs ప్యాకేజ్ కానీ. ఓకేనా, 7 వీక్స్ అంటే వీక్లీ మీరు వేసుకున్న ప్లాన్ కావచ్చు, 365 days ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండాలనుకునే మీ మనస్తత్వం కావచ్చు. ఓకేనా, అండ్ హార్ట్ చక్ర ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి.
ఓకేనా? మీరు హీల్ అయ్యి అన్నిటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు ఏదైతే ఏ ప్రయత్నం చేస్తున్నారో దానిని మీ లైఫ్‌లో మీరు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మీరు ఇప్పటి వరకు నేర్చుకుంది అని చెప్పి గమనించి ఎవరైతే క్రియేట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళ జీవితాలు తలకిందులు చేసుకుంటారండి. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. సిస్టర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఒక మదరు, అలాగే ఒక సన్ అండి. ఓకేనా? వీళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళే, కార్మిక్సే, రిలేటివ్సే. ఓకేనా? అపర్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్, కార్మిక్ గ్రాండ్ పేరెంట్, ఫాదర్ యొక్క కార్మిక సిబ్లింగ్స్, ఫాదర్ యొక్క సిస్టర్ హస్బెండ్, లేదంటే ఫాదర్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ యొక్క సన్స్, వాళ్ళ యొక్క అల్లుళ్ళు, ఈ విధంగా బాగా తెలిసిన వాళ్ళే, అప్పుడప్పుడు కాఫీ టీలు తాగే వాళ్ళే మీ వెనక బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గా. ఓకేనా? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి గూఢచారుల కింద పెట్టుకోవటం, మీ ఇంటి పక్కన కావచ్చు, వర్క్ ప్లేస్‌లో కావచ్చు, కొలీగ్ కావచ్చు, లేదా మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఇంకొకరి చేత మీకు అగైనిస్ట్‌గా పెట్టించడం. సో, ఇలాంటి పనుల వెనక వాళ్ళే ఉన్నారు. ఓకేనా? ఇదొక సైన్ అండి, అల్టిమేట్ సైన్. మీరొక వెలుగు వెలుగుతున్నారు. కుటుంబ సమేతంగా కూడా అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు. ఏది ఏమైనా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసి వాళ్ళ కంట్లో వాళ్ళే ఎళ్లితో హర్ట్ చేసుకున్నట్టుగా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళు అనుకుంది జరగదండి. మీకు హ్యాపీ ఎండింగ్ అనేది, మంచి చెడులనేవి జరిగిపోతే మీకు బలం వచ్చేస్తుంది, బలగం వచ్చేస్తుంది. లేదంటే మీకంటూ చెప్పుకున్న వాళ్ళు తోడు, నీడ మీకుంటారు అని చెప్పి బయట వాళ్ళు 6 మెంబర్స్ బయట వాళ్ళండి. వాళ్ళేంటంటే క్రియేట్ చేయాలనుకుంటున్నారు గూఢచారులు. ఓకేనా? మీకు పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలని వాళ్ళనుకుంటున్నారు. దానికోసం మనీ కోసం, ఓకేనా? వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్‌ని సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు మీ విషయంలో, ధనుసు రాశి వాళ్ళండి, మీ విషయంలో ఐదుగురిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు. ఫెమినైన్ ఎనర్జీ ధనుసు రాశి, ఫెమినైన్ ఎనర్జీ మీద భుజం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ తోడుగా ఉండాల్సిన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. వాళ్ళు కుటుంబాన్ని, పర్సనల్ లైఫ్‌ని లేకుండా చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అండ్ చాలా స్ట్రాంగ్‌గా అంటే స్ట్రాంగ్‌గా నిలబడతారండి. అంటే నేనున్నాను మీకు, నేను చూసుకుంటానని ధైర్యం చెప్పాల్సిన ధనుసు రాశి వాళ్ళు. ఓకేనా? సో, వాళ్ళే ఇబ్బంది పెట్టి పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ దీనికి అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు. అది జరగదసల. ఇంట్లో ఒకరి విషయంలో, ఇంట్లో పెద్ద విషయంలో, ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో మంచి చెడులు జరగాల్సిన వాళ్ళు, వారి విషయంలో అనుకుంది జరగదు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అది వాళ్ళ మెడకే చుట్టుకుంటదండి. ఇక్కడ ఒక పితృదేవుళ్ళకి సంబంధించి వాళ్ళని నెగెటివ్‌గా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేదా అప్పులవ్వడానికి కారణమైన వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళ సన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ మీ చుట్టూ నైబర్స్‌లోని మీరు చేస్తున్న బిజినెస్ కానీ, పొలం గానీ ఏదైతే ఉందో దానికి చుట్టూ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళండి. సో, వాళ్ళు తరతరాలుగా ఒకళ్ళకి వెన్నుపోటు వేయడానికి క్యారీ చేస్తూ వస్తున్నారు. సో, ఈసారైతే మీరైతే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అవకాశంగా తీసుకోవాలి అని అనుకున్నారు కానీ, మీకొచ్చే గుడ్ న్యూస్‌నైతే ఆపలేరండి. ట్రై చేసిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. యెస్, మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఒంటి కాళ్ళ మీద నిలబడతారండి. మనీ విషయంలో అస్సల ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని ఎవరు తీసుకురాలేరు. ఓకేనా? మీ పని ఆల్రెడీ ప్రొటెక్టెడ్. అండ్ ఎవరైతే హైకి సంబంధించిన ప్రాబ్లమ్ అయితే వస్తదండి. హార్ట్ చక్రాన్ని ఇబ్బంది పెట్టాలి, హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేయాలి, లేదంటే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బంది కలిగేలా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ఓకేనా? హ్యాండ్ అలాగే లెగ్ ఇద్దరు గూడానండి వాళ్ళ యొక్క ఒక కంటినైతే వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. ఓకేనా? దిస్ ఈస్ ద కార్మిక్ ఫ్యూచర్ అండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. యెస్, మీరు అనుకుంది కరెక్టే. 6 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.